గుత్తి దొండకాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, మెంతి గింజలు, ఎండు కొబ్బరి, వేరుశెనగ గుళ్ళు, తర్వాత గసగసాలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని, తర్వాత దొండకాయలు కొంచెం సాల్ట్ను పసుపు వేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మసాలా పేస్ట్ కూడా చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, షాజీర వేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని తర్వాత ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు మసాలా పేస్ట్ కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం పసుపును కారం కూడా వేసుకొని తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకొని చింతపండు రసం పోసుకొని 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతితో సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ మసాలా కర్రీ రెడీ.